చేసి ఇల్లు ఎదురుపెట్టి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక్కసారైనా మనల్ని చూడటానికి వచ్చాడు వీడు. వీడిని చూద్దామని గంపెడాస్తో వీడి దగ్గరికి వెళితే నాకు కన్న వాళ్ళకంటే స్నేహితులే ముఖ్యమని మొహాన తెగే చెప్పాడు. మళ్ళీ ఈ రోజు అదే స్నేహితుడి కోసం బంగారం లాంటి అమెరికా ఛాన్స్ వదులుకొని వచ్చాడు. ఇప్పుడైనా వీడు మనల్ని చూడటానికి రాలేదే, డబ్బు డబ్బు కోసం వచ్చాడు. నా స్నేహితుడున్న పరిస్థితుల్లో నేనుంటే మీరిలా. నేను నీకు తండ్రిని గానీ నీ ఫ్రెండ్స్ కాదురా. మనిషికి మనిషి సహాయం చేసుకోవడానికి రక్త సంబంధాలు ఉండక్కర్లేదు నాన్న. నోర్వై, నీ చేత నీతులు చెప్పించుకునే స్థితిలో నేను. దయచేసి అర్థం చేసుకోండి నాన్న. ఆపరేషన్ చేయకపోతే నీ ఫ్రెండ్ చస్తాడు. ఈ దేశంలో నిమిషాన్ని కూడా చస్తున్నాడు. చచ్చేవాళ్ళందరినీ ఉద్ధరించడానికి నేనేమో డబ్బు కట్టలు పెట్టి కూర్చోలేదు. పైగా నీ స్నేహితుడి కోసం అంటే చిల్లిగా కూడా నాన్న. అది ఇదిగో చూడు, ఏ రోజైతే నువ్వు నీ స్నేహితులు కాదనుకుని వస్తావో ఆ రోజే నీకు అమ్మా నాన్న ఇల్లు అన్నీను. అంతవరకు నన్ను నాన్నని కూడా పిలవద్దు. ఏమే, వీణ్ణి బయటికి పంపి తలుపు గడియ పెట్టిరా. బాలు, ఈ డబ్బు నువ్వు అమెరికా వెళ్ళేటప్పుడు నీకు ఇద్దామని దాచాన్రా. నువ్వు వెళ్ళు, ఇది తీసుకెళ్ళి నీ ఫ్రెండ్ని కాపాడు. వెళ్ళొస్తానమ్మా. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఎంత? 60,000. మిగతాది ఎప్పుడు ఇస్తున్నారు? బిజినెస్ కొంచెం డల్ గా ఉంది సార్. వారం రోజుల్లో తప్పకుండా ఇస్తాను. మిగతాది వచ్చే వారం ఇచ్చేస్తున్నారు కదా? ఇస్తాను సార్. ఏం చేస్తున్నావు? బ్యాగు. ఆ బ్యాగ్ ఎవరిది? ఎందుకు తీస్తున్నావు? ఏంటి? ఏం జరిగింది? మీ కార్లో నుంచి బ్యాగ్ కొట్టేస్తుంటే పట్టుకున్నాను సార్. ఎరా, దొంగతనం చేస్తున్నావా? లేదు సార్. చెప్పు. నేను దొంగను కాదు సార్. నా ఫ్రెండ్ ఒకటి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు సార్. అందుకే పని చేశాను. ఫ్రెండ్ చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పి నువ్వు దొంగతనం చేస్తావా? వాడితో పాటు నువ్వు చావుపోయావా? ఏంట్రా? కొట్టండి. ఈ డబ్బు నీకు ఇవ్వాలంటే నాదో కండిషన్. ఏంటో చెప్పండి. నువ్వు నా కూతుర్ని మర్చిపోవాలి. బేబీ, ఈ పరిస్థితుల్లో మీరేం మాట్లాడకండి. నా కూతురి భవిష్యత్తు గురించి మీకంటే నాకే బాగా తెలుసు. నీకు నా కూతురి ప్రేమ కావాలో నీ స్నేహితుడి ప్రాణం కావాలో నువ్వే నిర్ణయించుకో. పైసా పైసా కూడబెట్టి నీ డబ్బు నా కూతురు పెళ్లి కోసం దాచాను. నా కూతురు భవిష్యత్తే నీ చేతుల్లో పెడుతున్నప్పుడు నీకు ఆపదొచ్చి నీ ప్రాణమిత్రుడి ప్రాణం కాపాడడానికి ఈ డబ్బు ఉపయోగపడితే అంతకంటే మాకు తృప్తే ఉంటుంది. తీసుకోబో. డాక్టర్ గారు, మా వాళ్ళు డబ్బు తీసుకుని బయలుదేరారు. మీరు ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేయండి. సిస్టర్, పేషెంట్ ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఏంట్రా, నన్ను తప్పించుకోవాలని బైక్స్ వదిలేసి ఆటోలో తిరుగుతున్నారా? ప్లీజ్ రఘు, మా ఫ్రెండ్ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. మమ్మల్ని వెళ్ళి ప్లీజ్. నీ ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోవడం కాదురా, ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి. డబ్బులు రా.
ప్లీజ్ రా ఆ డబ్బులు ఇస్తా. వదిలేయ్. రేయ్ రఘు, ఆగండి రా. రేయ్ రఘు, రేయ్ డబ్బులు మాకు ఆగండి రా. రేయ్ రఘు, రేయ్ ఆగండి రా. ఆగండి రా. రేయ్ రఘు, ఆగండి రా. రేయ్ ఆగండి రా. రేయ్ ఆగండి రా. రేయ్ రఘు, ప్లీజ్ రేయ్ రఘు, ఆగండి రా. ఈ డబ్బులు బావిరా. ఏంటయ్యా 5 నిమిషాల్లో వస్తారని చెప్పి గంట అయింది. లోపల ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేశాం. అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా వాళ్ళు వచ్చేస్తారు. అదిగో సార్ వచ్చేసారు. డబ్బెక్కడ బాలు? మాట్లాడండి. డబ్బు తీసుకొని వస్తుంటే రఘు బ్యాచ్ లాక్కొని గాల్లోకి శ్రీశారు. ఎవరికి దొరికినట్టు వాళ్ళు ఎత్తుకుపోయారు సార్. చివరికి మాత్రం మిగిలింది ఇదే సార్. నిజమా? అవును సార్. సిస్టర్, సార్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్న పేషెంట్ అర్జెంట్ గా బయటికి తీసుకురండి. ఓకే సార్. మా మాట నమ్మండి సార్ ప్లీజ్. బ్లడ్ రిలేషన్ కంటే స్నేహం గొప్పదన్నారు. మీది చాలా గొప్ప స్నేహం అనుకుంటా. హ, బాలే డ్రామాలు ఆడారు. సార్ డాక్టర్లతో మాత్రం డ్రామాలు ఆడకండి. సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి సార్. మా తలలు తాకట్టు పెట్టండి సార్. డబ్బు తీసుకొస్తాం. ఆపరేషన్ మాత్రం ఆపకండి డాక్టర్ గారు. సార్ మీకు దండం పెడతాను. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. మీ కన్నీళ్లతో పోయే ప్రాణాలు ఆపలేరు. సారీ. సార్ 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 డాక్టర్ గారు, సార్ మా వాడిని కాపాడండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ డాక్టర్ గారు, ప్లీజ్ సార్. ఏం జరిగింది? సారీ, నా వల్ల కాదు, నేనేం చేయలేను. సార్ డాక్టర్ గారు, సార్. ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోలేదు. అసమర్థులరా మేము. మమ్మల్ని క్షమించరా. సంధ్య బయలుదేరదాం పద. బాబు రా వెళదాం. బాబు ఈ రూపాయి ఈ బాక్స్ లో వేయమ్మా. ఎందుకు మమ్మీ? ఇది పేద రోగుల సహాయ నిధి బాబు. అందరూ తలో రూపాయి ఇందులో వేస్తే బోల్డ్ అని డబ్బులయ్యి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. మమ్మీ కింద దించు. అంకుల్ అంకుల్, ఈ డబ్బులతో అంకుల్ని కాపాడండి.
హలో బాలు చెప్పు. నా బెస్ట్ ఫ్రెండ్ సిద్ధుకి యాక్సిడెంట్ అయిందిరా. వాడిని మెడిసిటీ హాస్పిటల్లో జాయిన్ చేసాంరా. చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు. చాలా సీరియస్ గా ఉందిరా. 2 గంటలు ఆపరేషన్ చేయకపోతే బతకడని డాక్టర్లు చెప్తున్నారా. అలాగా? ఆపరేషన్ కి 4 లక్షల వరకు అవుతాయి అంటరా. 4 లక్షలా? రే, స్నేహం అనేది నువ్వు నమ్మితే నా ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అవుతాడురా. అలాంటి ఫ్రెండ్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఫ్రెండ్షిప్ కుందనుకుంటే నువ్వెంత సహాయం చేయగలిగితే అంత. ఆఖరికి 1 రూపాయి అయినా సరే తీసుకుని హాస్పిటల్కి వచ్చేరా. డోంట్ వరీరా, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. అలాగే ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పని చెప్పు. టైం లేదు, త్వరగా వచ్చేరా ప్లీజ్. మేము కూడా మా తెలిసిన ఫ్రెండ్స్ కి ఫోన్స్ చేస్తాంరా. హలో, నేను చెట్టి పాడుతున్నాను. ఏంటయ్యా ఇక్కడే ఉంచారు? అది కాదు సార్, మా ఫ్రెండ్స్ కి ఎన్ని ఫోన్లు చేస్తే లాభం ఏంటయ్యా? మనీని చూసి అలా ఉంటారే తప్ప అవసరంలో అయ్యో అనేవాడు ఎవడు ఉండడు. సార్, ఈ ప్రపంచంలో స్నేహం అనేది బతుకుంటే మా సిద్ధుని మేము బతికించుకుంటాం సార్. తెలిసిన వాళ్లే తప్పించుకు తిరిగే ఈ రోజుల్లో తెలియని వాళ్ళు వచ్చి మీకు ఎలా హెల్ప్ చేస్తారయ్యా? సార్, అందరూ దేవుణ్ణి నమ్ముతారు, మేము స్నేహాన్ని నమ్ముతున్నాం. కొంచెం టైం ఇవ్వండి సార్. ఎవరూ రాకపోతే మీరు గంటేసేలోపే మేమే తీసుకెళ్ళిపోతాం. ప్లీజ్ సార్. ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. మన సిద్ధికి మనకి తగ్గడరా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బాలు అంటే ఎవరు? నేనేనండి. మీ ఫ్రెండ్ చావు బతుకులో ఉన్నాడని మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. సమయానికి నా చేతిలో ఇదే ఉంది, ఉంచండి. పర్వాలేదు, మీ ఫ్రెండ్కి ఏం కాదు. వస్తానండి. స్నేహితం కోసమే జీవితం ఇచ్చెరా. చెలిమిపై ప్రేమతో తను మరల పుట్టేనురా. ప్రతి ఒక్క మిత్రుడు
అతని అంశేనురా. మనసులో మమత గంగలా ఉబికి ఇచ్చులే సర్వము. ఆయువే పెంచు అమృతం తెచ్చు చల్లని స్నేహము. స్నేహం 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 స్నేహం. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫ్రెండ్ని బతికించారు. మీ ఫ్రెండ్ని బతికించింది నేను కదయ్యా, మీ స్నేహం. ఫ్రెండ్షిప్ అర్థం చెప్పిన మిమ్మల్ని చూస్తుంటే నేను చాలా గర్వపడుతున్నాను. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్. బాబు బాలు, ఇంతకాలం నీ స్నేహితుల కోసం కన్న తల్లిదండ్రులనే కాదంటున్నావని నేను అపార్థం చేసుకున్నాను. నా కుటుంబం అని చెప్పుకోవటానికి రక్త సంబంధం కావాలి, నా మతం అని చెప్పుకోవటానికి ఒక జాతి కావాలి, నా వాడు అని చెప్పుకోవటానికి ఒక మంచి మనిషి కావాలి. ఒక మంచి స్నేహితుడు మనకుంటే మన కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి కొన్ని వందల మంది మన వెనకొట్టారని మీరు నిరూపించారు బాబు, నిరూపించారు. తల్లి మది కన్న చల్లనిది ఎంత తీయనిది స్నేహం. కన్ను చెమ్మనే చూడలేనిది ఎంత గొప్పది స్నేహం. బతుకునందున వరమై మరణించబోనిది స్నేహం. మృత్యువైనను బెదిరే ఆ దైవమంటిది స్నేహం. స్నేహం 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 స్నేహం. కంటిలో చుక్కలే నేల రాలేనులే, మనసులో వేదనే చుక్కలంటేనులే. స్నేహమే గెలుచులే, గుండె కరిగెల్చులే, ప్రేమనే మించులే, నింగి శిరసొంచులే. కాట్పులే విసిరి మప్పులే ముసిరి కసిరిన కాలము. చింతలే పడక చంతనే విడక నిలుచురా స్నేహము. కన్న తల్లి మది కన్న చల్లనిది ఎంత తీయనిది స్నేహం. కన్ను చెమ్మనే చూడలేనిది ఎంత గొప్పది స్నేహం.